అడోడు పిల్లిబిత్రి గొట్టంగాడు ఒకడు నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు, మంత్రులకు లేవు, ఎంపీలకు లేవు. స్వయం వాళ్ళ ఎంపీలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కనీసం 2 నిమిషాలు కూడా మాతో మాట్లాడని. ఒక అతను సోషల్ మీడియాలో విర్రబీగుతూ ఉంటే అతనికి 41 నోటీస్ ఇచ్చి అతను తీసుకెళ్ళి మొన్న రాయలసీమలో ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట, ఏమా వెంకటరెడ్డి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఇక బాగా చెయ్యి అన్నాడట. ఆ మాట అన్నాడు, తాయిలాలు ఇచ్చాడు, లేకపోతే సైకోతత్వాన్ని బోధించాడు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి గంజాయి ఇచ్చి తలలు మూగజీవుల తలలు నరికేయటం ఎట్లాగా నేర్పించాడో ఆ పద్ధతిలో ఇతనికి ఏమన్నా నేర్పించాడేమో. పిచ్చి పిచ్చి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రోజుకి ఒక 4 రకాలు గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కనపడతలేదు, లేకపోతే లోకేష్ గారు కనపడతలేదని చెప్పేసి పిచ్చి పోస్టర్లు ఒకటి పెట్టుకొని పిచ్చి పత్రికల్లో ఒకటి రాపిచ్చి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.